Good evening, students. Is my voice audible for you all? Please respond in the chat box. Right. అమ్మ మన క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. అమ్మ మన క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. రైట్. మన క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నాము ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. మన క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నాము ఒకసారి చూడండి అమ్మా. మన క్లాస్లో మనం స్క్రీన్ షేర్ అవుతుందా? రైట్. షేర్ చేస్తాను. ఓకే. మన క్లాస్లో మనం డ్రాప్ డౌన్ లిస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అందరూ ప్రాక్టీస్ చేశారా? డ్రాప్ డౌన్ లిస్ట్లో ఓపీటీ గ్రూప్ ఎందుకు యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా నిన్న మన క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్. రైట్. టుడే నెక్స్ట్ చూద్దామా? ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ I will take one empty file. So what I will keep progress.html. ఓకే, రైట్. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఫస్ట్ నేను ఏం తీసుకుంటాను అంటే ఐ విల్ టేక్ వన్ ఎంటీ ఫైల్. ఫస్ట్ లెటర్స్ టేక్ వన్ ఎంటీ ఫైల్. ఒక ఎంటీ ఫైల్ తీసుకుందాం. చూడండి, ఎంటీ ఫైల్ ఎలా వస్తుంది? ఎక్స్క్లమేషన్ మార్క్ టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ వన్ ఎంటీ ఫైల్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను అంటే ఫస్ట్ ఐ విల్ టేక్ వన్ ఫామ్ ఎలిమెంట్. ఫామ్ ఎలిమెంట్ తీసుకుని ఐ విల్ టేక్ వన్ ఫీల్డ్ సెట్. ఐ విల్ టేక్ వన్ ఫీల్డ్ సెట్. ఓకే, ఫీల్డ్ సెట్ తీసుకుని ఒక ఫామ్ ఎలిమెంట్ తీసుకుని ఒక ఫీల్డ్ సెట్ తీసుకున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఐ విల్ టేక్ వన్ లెజెండ్. సార్ ఫీల్డ్ సెట్ అని రాసి లెజెండ్ అని రాస్తే ఫీల్డ్ సెట్ అంటే ఏంటి? ఒక బాక్స్, ఒక రెక్టాంగిల్ బాక్స్, దాన్నే మనం ఫీల్డ్ సెట్ అంటాం. లెజెండ్ అంటే ఏంటి? లెజెండ్ అంటే ఒక హెడ్డింగ్. ఆ బాక్స్ లోపల, ఆ రెక్టాంగిల్ బాక్స్ లోపల ఒక హెడ్డింగ్ని మనం ఏమని పిలవాలి? లెజెండ్ అని పిలవాలి. అంతేనామా? రైట్. ఒక్కసారి రన్ చేద్దామా? ఒకసారి గో లైవ్ మీద క్లిక్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేద్దామా? రైట్. నౌ లెటర్స్ ఓపెన్ ద బ్రౌజర్. బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఏమని రాస్తాను? లోకల్ హోస్ట్ 5500 ఏమని రాద్దాము? progress.html. progress.html అని టైప్ చేయండి. చూడండి ఏమని వచ్చింది? డౌన్లోడింగ్ అని వచ్చిందా లేదా? ఎస్, డౌన్లోడింగ్ అని వచ్చిందా? ఎస్. ఇక్కడ దాకా అందరికీ ఓకే. అంటే ఈ యొక్క రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫీల్డ్ సెట్ అంటాము. దాని లోపల ఏదైతే హెడ్డింగ్ ఉందో దాన్ని ఏమని పిలవాలి? వీ షుడ్ కాల్ యాజ్ లెజెండ్. చూడండి సార్, ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా ఒక డౌన్లోడ్ అవుతుంది అనుకోండి, నెట్ నుంచి మీరు ఏదైనా ఒక డౌన్లోడ్ చేద్దాం అనుకున్నారు, సమ్ఎక్స్, ఏదైనా ఒక ఫైల్ కానీ మేబీ ఒక మూవీ కానీ, ఓకేనా, ఏదైనా ఒక ఫైల్ కానీ ఒక మూవీ కానీ మీరు ఒక సాంగ్స్ కానీ మీరు నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నప్పుడు డౌన్లోడింగ్ సంబంధించి ఒక ప్రోగ్రెస్ బార్ వస్తుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? డౌన్లోడ్కి సంబంధించి ఒక ప్రోగ్రెస్ బార్ మనకి డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? రైట్. ఎలా ఉంటుంది సార్ ఆ ప్రోగ్రెస్ బార్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం కోడ్ రాద్దాము. ఎలా రాద్దాము అంటే ఏమీ లేదు. ఫస్ట్ నేను ఏం తీసుకుంటాను అంటే ఒక డిఎల్ తీసుకుందాం. డిఎల్ డేటా లిస్ట్. నేను చాలాసార్లు యూజ్ చేస్తా అని చెప్పానుగా. డేటా లిస్ట్ తీసుకుని, ఓకేనా, డేటా లిస్ట్లో డేటా లిస్ట్ లోపల ఒక డేటా టర్మ్ తీసుకుని ప్రిపేర్. డేటా టర్మ్ అన్న హెడ్డింగ్ కింద యూజ్ అవుతుంది. డేటా టర్మ్ లోపల మీరు ఏం రాసినా కూడా ఇట్ విల్ వర్క్ లైక్ ఏ హెడ్డింగ్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ప్రిపేరింగ్ ఫర్ డౌన్లోడింగ్ అని రాశాను. అసలు ఏమొస్తుంది సార్ ఆప్షన్? ఇదిగో ప్రిపేరింగ్ ఫర్ డౌన్లోడింగ్ అని వచ్చింది. ఓకేనా అందరికీను? రైట్. ఇప్పుడు నేను కనుక ప్రోగ్రెస్ అనేటువంటి ఒక ఎలిమెంట్ని కనుక తీసుకుంటే, నేనేం తీసుకుంటే ప్రోగ్రెస్ అనేటువంటి ఒక ఎలిమెంట్ని కనుక తీసుకుంటే మీకు డౌన్లోడింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే డౌన్లోడింగ్ ఒక ప్రోగ్రెస్ ఎలా ఉంటే అలా వస్తుంది. చూడండి, ఒక డీడీ తీసుకుని, డీడీ అంటే డీడీ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి సార్? లెఫ్ట్ సైడ్ మీకు కొంత గ్యాప్ వస్తుంది.
ఇప్పుడు ఏం తీసుకుందాము, లెటర్స్ టేక్ వన్ ప్రోగ్రెస్ అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి చూడండి ప్రిపేరింగ్ ఫర్ డౌన్లోడింగ్ అని ఎలా వచ్చింది చూసారా. అంటే మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా, ఏదైనా ఒక డౌన్లోడ్ అవుతున్న ఒక వెయిట్ సింబల్ కింద, లేకపోతే డౌన్లోడ్ యొక్క ప్రోగ్రెస్ అలా మీరు యూజ్ చేయాలి అంటే, ఇలా మీకు కనిపించాలి అంటే మీరు ఏం యూజ్ చేయాలి, యూ షుడ్ యూజ్ యూ షుడ్ యూజ్ ద ఎలిమెంట్ ప్రోగ్రెస్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా, రైట్. ఇప్పుడు ఇంకొక హెడ్డింగ్ తీసుకుందాము. దీన్ని ప్రోగ్రెస్ అనే ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఇలా మీకు ఒక ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్, రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ టేక్ వన్ డిటి, ఒక డిటి తీసుకుని, మళ్ళీ డిటి అంటే ఏంటి, ఒక డేటా టర్మ్ అంటే ఒక హెడ్డింగ్. ఏం రాద్దాము, 30% కంప్లీటెడ్ అని రాశాను అనుకోండి. చూడండి 30% కంప్లీటెడ్ అని రాశాను డేటా టర్మ్లో ఒక హెడ్డింగ్. ఇప్పుడు చూడండి 30% కంప్లీట్ అని వచ్చిందా లేదా కింద. ఓకే సార్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే మళ్ళా ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా వినండి. మళ్ళా ఇంకొక డీడీ తీసుకుని, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకొక డీడీ తీసుకుని దీని లోపల ఒక ప్రోగ్రెస్ తీసుకుంటా. మళ్ళా ప్రోగ్రెస్ అని ఎలిమెంట్ తీసుకుంటాను. ప్రోగ్రెస్ అని ఎలిమెంట్ తీసుకుని చూడండి ప్రోగ్రెస్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుని ఇప్పుడు ఏం రాద్దాము అంటే మిన్ ఈజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100. ఓకేనా, మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100. నెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఏం తీసుకుందాము, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు చూడండి మీకు ఎలా వచ్చిందో చూడండి. సో ఇలా రాస్తే దిస్ ఈజ్ వన్ ప్రోగ్రెస్, 30% కంప్లీట్ అని చెప్పి ఇలా మనం ఒక ప్రోగ్రెస్ తీసుకున్నాం. సార్ మిన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, ఈ స్టార్టింగ్ వాల్యూ 1 అనమాట. నెక్స్ట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఏంటి, ఇది 100, మ్యాక్సిమం వాల్యూ 100. కానీ మనం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 అన్నాం కదా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫిల్ అవ్వాలి, అది 30. ఇదేంటిది వాల్యూ, దిస్ ఈజ్ వన్ వాల్యూ, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 అంటే అది. ఓకేనా, అది వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30, అందుకే 30% కంప్లీటెడ్ అని రాసింది. మీ ఇష్టం, మీరు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 అని రాసుకోవచ్చు, లేకపోతే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 50 అని రాసుకోవచ్చు. ఓకేనా, అలాగా మీకు నచ్చిన వాల్యూని మీరు తీసుకోవచ్చు. ఇక్కడ దాకా అందరికీ అర్థమవుతుందా, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లేస్లో 50 పెట్టాను అనుకోండి, ఎంతవరకు వస్తుందో చూడండి. ఆ ప్రోగ్రెస్ బార్ 30 ప్లేస్లో 50 పెడితే చూడండి హాఫ్ ఆఫ్ ద కంప్లీట్ అయిందా లేదా, హాఫ్ ఆఫ్ ద ప్రోగ్రెస్ బార్ కంప్లీట్ అయిందా లేదు, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇది 30% కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 అని రాస్తాను. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డీడీ తీసుకుందామా, ఇంకొక డీడీ ఫస్ట్ ఒక డీటీ తీసుకుని ఏమని రాద్దాము, డౌన్లోడ్ కంప్లీటెడ్. అంటే నేను మీకు చూపిస్తున్నాను ఏ ప్రోగ్రెస్ బార్ ఎలా వర్క్ అవుతుంది అన్నది. సో ఇది ప్రిపేరింగ్ ఫర్ డౌన్లోడ్ అంటే ఈ యొక్క మోడల్ ప్రోగ్రెస్ బార్ ఈ మోడల్లో తీసుకుంటాం. 30% కంప్లీట్ అంటే ఆ యొక్క మోడల్లో మనం ప్రోగ్రెస్ బార్ని డిస్ప్లే చేయాలి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ 100% కంప్లీటెడ్ అనుకోండి, ఎలా యూజ్ చేయాలి చూడండి. డిటి డౌన్లోడ్ కంప్లీటెడ్ అని రాసి ఒక డిడి తీసుకుని ప్రోగ్రెస్ అని తీసుకుని, ఓకేనా, ప్రోగ్రెస్ అని తీసుకుని మిన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100. నెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఒక్కసారి రన్ చేయండి చూడండి, డౌన్లోడ్ కంప్లీటెడ్ అని రాశాను. మిన్ వాల్యూ 1 అంటే మినిమం వాల్యూ, మిన్ అంటే 1 అంటే ఇదిగో 1, మ్యాక్సిమం వాల్యూ 100 అంటే ఇదిగో ఇక్కడ దాకా 100. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఈ కంప్లీట్ ఫిల్ అయింది చూసారా, ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100.
ఇప్పుడు చూడండి మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ప్రిపేరింగ్ ఫర్ డౌన్లోడింగ్, 30% కంప్లీటెడ్, డౌన్లోడ్ కంప్లీటెడ్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? సార్ ఇలా కావాలి అంటే మనం ఏం ఎలిమెంట్ యూజ్ చేయాలి? We should use progress element. What is that element name? Progress. అంటే ఇప్పుడు చెప్పండి నాకు. సో టుడే డేట్ ఈస్ 23 24. ఓకే రైట్. 24/2/2025. ఓకే. వాట్ ఈస్ దట్? ప్రోగ్రెస్. ఎలిమెంట్ నేమ్ ఏంటమ్మా? ప్రోగ్రెస్. సో ఇది ఏం చేస్తుంది చెప్పండి. సో ఇది ఏం చేస్తుంది? ప్రోగ్రెస్ అనే ఎలిమెంట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు షో ద స్టేటస్ ఆఫ్ ఎనీ టాస్క్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఏ పేజ్. ఒక పేజ్లో స్టేటస్, ఒక టాస్క్ యొక్క స్టేటస్ ని డిస్ప్లే చేస్తుంది. ఏంటి? ప్రోగ్రెస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రోగ్రెస్ ఈజ్ shown by using attributes. First one is min attribute, second one is max attribute, and third one is value attribute. అవైనా ఇప్పుడు మనం రాసాం attributes. ఫస్ట్ వన్ ఈజ్ min attribute అంటే మినిమం వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, మాక్సిమం వాల్యూ 100 నుంచి ఉంటుంది. కానీ వాల్యూ ఏం చేస్తుంది? మనకి ప్రోగ్రెస్ బార్ ఎక్కడ దాకా ఫిల్ అవ్వాలి అన్నది వాల్యూ డిస్ప్లే చేస్తుంది. 30% అంటే 30 అంటే టోటల్ మీరు ఆ ప్రోగ్రెస్ బార్ యొక్క రేంజ్ 1 నుంచి మొదలుపెట్టి 100 దాకా ఇచ్చారు. మీకు అందులో ఎంత ఫిల్ అవ్వాలి? 30% ఫిల్ అవ్వాలి. అంటే 30. ప్రోగ్రెస్ బార్ 1 నుంచి 100% ఇచ్చారు. మినిమం వాల్యూ 1, మాక్సిమం వాల్యూ 100, వాల్యూ కూడా 100 ఇచ్చారు డౌన్ దానికి. అప్పుడు 100 ఫిల్ అయింది. సో ఇట్ ఈస్ ద ప్రోగ్రెస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు షో ద స్టేటస్ ఆఫ్ ఎనీ టాస్క్ performed in a page. Progress is shown by using attributes min, max, value. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఇది మీ నోట్స్లో పేస్ట్ చేస్తాను, చూడండి. ఓకేనమ్మా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. సో 23 ఫాంట్ సైజ్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైంది కదా? ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏమైనా పర్చేజ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి. సో ఏం తీసుకుందాము? మొబైల్స్లోకి రండి. సో మొబైల్ ఫోన్స్లోకి వచ్చి ఏదో ఒక మొబైల్ ఫోన్ సెలెక్ట్ చేయండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ సో రియల్మీ P2 Pro. మీరు ఈ యొక్క మొబైల్ ఫోన్ నేను సెలెక్షన్ చేశాను కదా ఫ్లిప్కార్ట్లో. డౌన్ ఇలా మీరు కనుక వస్తే, డౌన్ కనుక మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి రేటింగ్స్ అండ్ రివ్యూస్ అని ఉన్నాయి చూసారా? ఇది కూడా మనకి ప్రోగ్రెస్ కాదు, దీనికి మీటర్. ఇలాగా రివ్యూస్, రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఉన్నాయి చూసారా? ఇది ఎలా డిస్ప్లే అవుతుంది అంటే బై యూజింగ్ మీటర్ ఎలిమెంట్. చూడండి మనం ఒకటి నేర్చుకున్నాము అంటే ఈవేళ మన క్లాస్ కాదు, మీరు ఎప్పుడు కూడా మీ బ్రెయిన్ అంతా కూడా ఎప్పుడు యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్గా సార్ మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఓకే, ఎందుకోసం మన కాలేజీ లైఫ్ అంతా మనం నేర్చుకున్నాం. దేనికోసం సార్? మిడ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కోసం, మిడ్ ఎగ్జామ్స్ రాయడం కోసం, అసైన్మెంట్లు రాయడం కోసం. ఇప్పుడు అలా ఉపయోగం లేదుగా. ఇప్పుడు ఇది నేర్చుకున్నారు అనుకోండి, ఎందుకు ఇది? మిడ్ ఎగ్జామ్స్ కోసమా, సెమ్ ఎగ్జామ్స్ కోసమా? కాదు సార్, నాకు జాబ్ కోసం, రియల్ టైంలో ఇది ఎలా యూజ్ అవుతుందో తెలియడం కోసం. నాకు జాబ్ సంపాదించి ఏం చేస్తారు? యూ విల్ గెట్ మనీ, యూ విల్ గెట్ శాలరీ. మీరు చదువుకునేది దేనికోసం అమ్మా? 6 to 7 మీరు హార్డ్ వర్క్ చేసేది దేనికోసం? మనీ కోసం. మనీ ఎలా వస్తుంది? ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ జాబ్. అంతేనా? కాబట్టి ఎప్పుడు మీ బ్రెయిన్ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము అంటే ఇది ఎక్కడైనా మనం చూసామా ప్రీవియస్గా? ఈ కాన్సెప్ట్ ఎక్కడైనా మనం యూజ్ చేసామా? మీ డైలీ లైఫ్లోనే మీరు ఆలోచించి దాన్ని డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే యూ విల్ బికమ్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకేనమ్మా? రైట్.
సో మీరు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి రేటింగ్స్ అండ్ రివ్యూస్ అని ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్కి మనకి రేటింగ్స్ అండ్ రివ్యూస్ అని ఉంటుంది. సేమ్ ఈ ఫ్లిప్కార్ట్ ఎలాగైతే ఉందో అలా మనం డిజైన్ చేద్దామా? ఓకేనామా? ఫ్లిప్కార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ మనం యాజ్ ఇట్ ఈజ్ అలా డిజైన్ చేద్దామా? రైట్. సో ఇప్పుడు చూడండి ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం డిజైన్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం తీసుకుంటాను అంటే ఒక ఎలిమెంట్ ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకోండి. ఏం తీసుకుందాము? ఒక ఫైల్ తీసుకుందాము. ఫైల్ నేమ్ ఏమనిద్దాము? flipkart1.html. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక ఎంప్టీ టెంప్లెట్ ఎలా వస్తుంది? ఎక్స్క్లమేషన్ సింబల్ టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. సో flipkart1.html. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకుందాము? ఫస్ట్ లెటర్స్ టేక్ వన్ ఫామ్ ఎలిమెంట్. ఓకేనా? ఫస్ట్ మనం ఏం తీసుకుందామమ్మా? ఫస్ట్ లెటర్స్ టేక్ వన్ ఫామ్ ఎలిమెంట్. ఓకే, ఫామ్. రైట్, ఇది ఫామ్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ లోపల 2 డివిజన్స్ ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ ఫస్ట్ డివిజన్. డివిజన్ అంటే ఒక సెక్షన్, ఒక కేటగిరీ. దిస్ ఈజ్ అనదర్ డివిజన్. అంతేనా? ఇక్కడ మీకు ఎన్ని డివిజన్స్ ఉన్నాయమ్మా? 2 డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ 1 డివిజన్, సెకండ్ వన్ ఈజ్ ఫస్ట్ రేటింగ్స్ రివ్యూస్ ఇదంతా ఒక డివిజన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ అనదర్ డివిజన్. అంటే అక్కడ మీకు 2 డివిజన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే 2 డివిజన్స్ తీసుకుంటా. అంటే ఒక డివ్ నెక్స్ట్ అనదర్ డివ్. ఓకేనా? 2 డివిజన్స్ తీసుకుంటా. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఐ విల్ టేక్ 2 డివిజన్స్. ఓకే సార్. ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి మీరు రేపు క్లయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఎలా కావాలో ఆ యొక్క ప్రోడక్ట్ని చూడగానే మీ బ్రెయిన్లోనే కాన్సెప్ట్ అంతా రెడీ అయిపోవాలి. మీ బ్రెయిన్లో కాన్సెప్ట్ అంతా రెడీ అయిపోవాలి. ఓకే, దీనికి ఏం యూజ్ చేయాలి, దీనికి ఏం యూజ్ చేయాలి, ఇది ఎలా యూజ్ చేయాలి, వాడు చెప్తూ ఉంటాడు, క్లయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మన బ్రెయిన్లో కాన్సెప్ట్ ఎలా చేయాలనేది మనం థింక్ చేస్తూ ఉండాలి. 2 ప్యారలల్గా మనకు అవ్వాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి సరే, ఇక్కడ స్టార్ కనిపిస్తుంది, ఇక్కడ స్టార్ కనిపిస్తుంది. ఓకే, స్టార్ సింబల్ ఎలా వస్తుంది? స్టార్ సింబల్ మనం ఏమైనా చేయగలమా? ఎలా చేయగలం? బూట్ స్ట్రాప్ వెబ్సైట్లోకి వెళ్ళి బూట్ స్ట్రాప్ ఐకాన్స్లో ఉన్నటువంటి సిడిఎన్, అంతేనా, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ హెడ్ సెక్షన్లో కాపీ చేయాలి. అప్పుడేగా మనకు ఐకాన్స్ వస్తాయి. రైట్ సార్. ఇప్పుడు చూడండి getbootstrap.com వెబ్సైట్లోకి వచ్చాను. getbootstrap.com వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఐకాన్స్ ఆప్షన్ చూడండి పైన ఐకాన్స్. ఓకే సార్, ఐకాన్స్. ఈ ఐకాన్స్లో మీకు డౌన్ స్క్రోల్ చేస్తే getbootstrap.com వెబ్సైట్లోకి వచ్చి ఐకాన్స్లో డౌన్ స్క్రోల్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఒక సిడిఎన్ లింక్ ఉంది. చూడండి, సిడిఎన్ కాపీ టు క్లిప్బోర్డ్. సిడిఎన్ లింక్ కాపీ చేసి నేను ఏం చేశాను? హెడ్ సెక్షన్లో పేస్ట్ చేశాను. అంతే. ఓకేనా సార్? ఇలా చేయడం వల్ల ఏంటి? మీరు జస్ట్ ఐకాన్కు ఉన్నటువంటి క్లాస్ నేమ్ రాస్తే, అంటే క్లాస్ అంటే ఒక ప్రీ డిఫైన్డ్ కోడ్. వాళ్ళ వెబ్సైట్లో ఒక కోడ్ని, అంటే ఇక్కడ చూడండి ప్రతి దానికి ఒక క్లాస్ కోడ్ ఉంది. వెరీ గుడ్ ప్రకాష్. ప్రతి దానికి ఒక క్లాస్ కోడ్ ఉంది చూడండి, ప్రతి ఐకాన్కి. ఇదిగో ఈ ఐకాన్ తీసుకున్నారనుకోండి, విండో చూడండి ఒక క్లాస్ కోడ్ ఉందా లేదా? రైట్. ఇటాలిక్లో రావాలి అంటే అయ్యి లేదు సార్, నాకు పక్క పక్కన రావాలి అంటే ఒకదాని పక్కన ఒకటి రావాలి అంటే స్పాన్. స్పాన్ అంటే సైడ్ బై సైడ్. ఓకేనా? రైట్, వెరీ గుడ్. అమ్మ అర్థమవుతోందా? సుష్మా అర్థమవుతోందా అమ్మ? రైట్. త్రివేణి, టీనజ్ అర్థమవుతోందా అమ్మ? తేజేష్, శ్రీవిద్య, రవితేజ, ప్రసన్న, ప్రణతి, ప్రజీత్, ప్రసన్న, మణి అర్థమవుతోందా? మహేష్, జగదీష్, జస్వంత్, జయప్రకాష్, గోపి. రైట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే సో ఇప్పుడు ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేస్తే మీకు ఎంత ఉందమ్మా? రేటింగ్ 4.4. ఫస్ట్ 4.4 అంటే ఏం రాస్తాను? ఈ డివ్ లోపల అంటే ఈ డివ్ ఉంది కదా, ఈ డివిజన్ ఉంది కదా, ఈ డివిజన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ డివిజన్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ సెక్షన్స్, 2 డివిజన్స్. 1 నెక్స్ట్ ఇది అనదర్ డివిజన్. అంతేనా?
సో ఆ డివిజన్ మనకు అగైన్ 2 డివిజన్స్ కింద డివైడ్ అయింది. 4.4 రేటింగ్, నెక్స్ట్ రేటింగ్స్ అండ్ రివ్యూస్. సో మళ్ళీ ఏం తీసుకుంటాను అంటే ఈ డివ్ లోపల ఇంకొక డివ్ తీసుకుని ఈ డివ్ అంటే ఒక డివిజన్ మీన్స్ వన్ కేటగిరీ, వన్ సెక్షన్. ఓకేనా, రైట్. ఇప్పుడు 4.4 అని రాస్తాను. 4.4 ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. దీన్ని రన్ చేద్దామా? రైట్. ఏమని ఇచ్చాం ఫైల్ నేమ్? flipkart1.html. సో flipkart1.html అని టైప్ చేయండి. flipkart1.html చూడండి. ఇప్పుడు 4.4 వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ 4.4 వచ్చిన తర్వాత మీకు పక్కనే స్టార్ కావాలి, అవునా? ఈ 4.4 పక్కనే మీకు స్టార్ ఐకాన్ కావాలి. స్టార్ ఐకాన్ కావాలి అంటే బూట్ స్ట్రాప్ ఐకాన్ సంబంధించిన సిడిఎన్ లింక్ ఎలాగా కాపీ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము? స్పాన్ అని రాసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్. ఎందుకు సార్? 4.4 పక్కనే కదా మనకి డేటా కావాలి, స్టార్ ఐకాన్ కావాలి. సో స్పాన్ అంటే సైడ్ బై సైడ్. ఓకే, సో బిఐ ఏం రాద్దాము? స్టార్ ఫిల్. బిఐ స్టార్ ఫిల్. ఇది నేను రాసింది కాదు, మనం కాదు. ఈ యొక్క గెట్ బూట్ స్ట్రాప్ వెబ్సైట్లో ప్రతి ఐకాన్కి ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ మనకి ఎలా తెలుస్తుంది సార్? ఏ ఐకాన్కి ఏ క్లాస్ ఉందో అంటే మీరు ఐకాన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఐకాన్ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఒక క్లాస్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు మీకు సర్కిల్ ఫిల్ కావాలనుకోండి, ఇలా వస్తే బిఐ2 సర్కిల్ ఫిల్, ఇది సర్కిల్ ఫిల్ కోడ్ అనమాట. ఓకేనా, అలాగా మీకు ఐకాన్ ఉంటుంది, దాని ప్రకారం మీరు యూజ్ చేసుకోవాలి. ఐకాన్కి కోడ్ ఉంటుంది. స్టార్ ఫిల్ అంటే స్టార్కి సంబంధించిన కోడ్ అనమాట. ఇప్పుడు చూడండి 4.4 స్టార్ ఐకాన్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇంకొక డివ్ తీసుకుందాం. దీని లోపల ఎందుకంటే ఇది 2 సెక్షన్స్ కింద డివైడ్ అయిందని చెప్పానుగా. సో ఇది 1 సెక్షన్. ఈ డివ్ లోపల అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 divs. దిస్ ఈజ్ 1 div అండ్ దిస్ ఈజ్ అనదర్ div. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకోండి. ఓకే, ఇంకొక డివ్ తీసుకుని ఇప్పుడు ఏం చేద్దాము? ఎంత ఉంది ఇక్కడ చూడండి వాల్యూ? 6901 రేటింగ్స్. కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. 6901 రేటింగ్స్. నెక్స్ట్ ఏమనుంది? నెక్స్ట్ అండ్ సింబల్ కూడా కాపీ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏముందమ్మా? 566 రివ్యూస్. సో 566 రివ్యూస్ అని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా అందరికీను? ఇప్పుడు రన్ చేయండి. ఎలా వచ్చింది? 6901 రేటింగ్స్ అండ్ 566 రివ్యూస్. సార్ 566 రివ్యూస్ అనేది నెక్స్ట్ లైన్లో రావాలి సార్. నెక్స్ట్ లైన్లో రావాలి అంటే యూ షుడ్ యూజ్ వన్ లైన్ బ్రేక్. ఎలా రాద్దాం? ఇక్కడ ఒక బిఆర్ రాయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ లైన్లో వచ్చిందా లేదా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క డిజైన్, ఇప్పుడు నాకు స్టార్స్ కావాలి. ఇలా 5 అని చెప్పి ఇలా రేటింగ్, నెక్స్ట్ 4 స్టార్, నెక్స్ట్ ఇలాగ మీకు డిఫరెంట్ రేటింగ్స్ కావాలి, అవునా? దాన్ని డిజైన్ చేద్దామా? రైట్. సరే, ఇప్పుడు అలా కావాలి అంటే ఏం చేయాలి అంటే నౌ లెట్ us టేక్ ఒక డివ్ తీసుకుని దీని లోపల ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుని ఒక లిస్ట్ ఐటమ్ తీసుకుని 5 అని రాయండి. ఫస్ట్ ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఐటమ్ 5 అని రాయండి. ఇప్పుడు చూడండి 5 అని వచ్చిందా లేదు? ఓకేనా, రైట్. ఇప్పుడు పక్కన స్టార్ ఫిల్ కావాలి అంటే ఏం రాద్దాము? దీని పక్కన ఏం రాద్దామమ్మా? ఒక స్పాన్ తీసుకుని ఓకే, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ స్టార్ ఫిల్. ఇప్పుడు చూడండి స్టార్ ఫిల్ వచ్చిందా లేదా? ఎస్. సో 5 పక్కన ఒక స్టార్ వచ్చింది, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక మీటర్ టైప్ కావాలనుకోండి. ఏమని రాయాలి అంటే చూడండి, ఈ టైప్లో వచ్చినట్టు మీకు ఒక మీటర్ టైప్ కావాలి సార్. ఇలా మీటర్
ఓకేనా, ఇది ఒక మీటర్ మోడల్. ఓకే, ఈ మోడల్లో మీకు కావాలి అంటే ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు స్పాన్ తర్వాత ఆ, ఏమని రాద్దాము, మీటర్. ఓకే, మీటర్. మిన్ ఈజ్ ఈక్వల్ టు 1, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. మిన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మిన్ ఈజ్ ఈక్వల్ టు 1, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, మ్యాక్సిమం వాల్యూ 5. ఓకేనా, ఇప్పుడు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మీటర్కి మినిమం వాల్యూ ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. సో ఆ మీటర్ ఎంతవరకు ఫిల్ అవ్వాలి అనేది వాల్యూ చెప్తుంది. మీటర్ అనేటువంటి ఈ యొక్క ఎలిమెంట్ 3 అట్రిబ్యూట్స్ తీసుకుంటుంది: మినిమమ్, మ్యాక్సిమమ్, వాల్యూ. ఒకసారి రన్ చేయండి. చూడండి, మీటర్ అని చెప్పి ఇది మినిమం వాల్యూ అంటే ఇదిగో ఇది మిన్, ఇది 1 సార్. నెక్స్ట్, ఓకేనా, నెక్స్ట్ ఇది మ్యాక్స్. మ్యాక్స్ వాల్యూ ఎంత, 5. సో మిన్ మ్యాక్స్ ఇది. ఇది ఎంతవరకు ఫిల్ అయింది, అది వాల్యూ. ఎంతవరకు ఫిల్ అయింది, 2. ఇది వాల్యూ. ఓకేనా అందరికీను, రైట్. సార్ ఇప్పుడు ఇక్కడ రేటింగ్ రాద్దాము. రేటింగ్ ఎంత అని చెప్పండి, 4552. 4552 అంటే ఇప్పుడు ఏం చేద్దాము, 4552 అని రాద్దామా? ఎస్. చూడండి ఇక్కడ ఈ ఎల్ఐ దగ్గర 4552. ఇప్పుడు రన్ చేయండి. చూడండి 4552 అని వచ్చిందా లేదా? కొంచెం స్పేస్ కావాలనుకోండి, ఇక్కడ కొంచెం స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి 4552 అని వచ్చిందా లేదా? ఎస్ సార్. ఓకేనా, రైట్. అలాగా మనం కొన్ని మీటర్స్ని క్రియేట్ చేద్దాం. అంటే ఏం చేద్దాము, సేమ్ నేను ఏం చేయను, ఈ ఎల్ఐ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్షన్ చేసి, ఈ ఎల్ఐ ఐటమ్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా సెలెక్షన్ చేసి, రైట్ క్లిక్ చేసి కాపీ మీద క్లిక్ చేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ సెకండ్ మీటర్ వస్తుంది. ఓకేనా, సెకండ్ మీటర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే దీనికి 5 ప్లేస్లో 4 అని రాయండి. 5 ప్లేస్లో 4 అని రాయండి. ఓకే, మిన్ వాల్యూ 1, మ్యాక్స్ వాల్యూ 5. ఇది దీనికి ఏమని ఇద్దాము, 3 అని ఇవ్వండి. 3 అని ఇవ్వండి. ఓకేనా, అలా వస్తుంది కొంత రేటింగ్. 3 అంటే అక్కడ దాకా ఫిల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 1475 కదా, 1475 అని ఇవ్వండి. సో 1475. ఇప్పుడు చూడండి 1475 అని ఇచ్చాం. ఓకేనా, రైట్. 1475. నెక్స్ట్ 359. 3. ఓకే, ఇప్పుడు ఏమని ఇద్దాము, మళ్ళా ఇదంతా కాపీ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. ఓకే, ఈసారి 3 స్టార్ రేటింగ్. నెక్స్ట్ మీటర్ 1, మ్యాక్స్ 5, వాల్యూ 1 అని ఇవ్వండి. ఇప్పుడు చూడండి అది 1. 1 పెద్దగా మీకు కనిపించదు. 1 అంటే 2 అంటే కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి 1. ఓకే, 1 అని ఇవ్వండి. కొద్దిగా 1 అంటే ఇంకా అలా ఉంటుంది. దీన్ని 8 ఇచ్చి దీనికి 2 ఇద్దాం. ఇప్పుడు చూడండి అదిగో, అంటే మిన్ వాల్యూ 1, మ్యాక్స్ వాల్యూ 8 అని ఇచ్చి వాల్యూ 2 ఇచ్చామనుకోండి, కొద్దిగా మీకు మీటర్ అనేది కనిపిస్తుంది ఆ లోపల. మిన్ వాల్యూ 1 ఉండి మ్యాక్స్ వాల్యూ 5 ఉండి 1 అన్నామనుకోండి, ఇంకా 1 ఏం కనిపించదు. ఓకేనా, 1 అంటే 1 దాకానే కదా, మిన్ వాల్యూలో కలిసిపోతుంది. అందరికి కాన్సెప్ట్ అర్థమైందా? అందుకని చెప్పి ఇలా పెంచాను కొద్దిగా. మిన్ను మ్యాక్స్, ఈ మిన్ను మ్యాక్స్ ఏమి ఎండ్ యూజర్కి ఏమి కనిపించవు. ఓకేనా, మిన్ను మ్యాక్స్ మనం ఎండ్ యూజర్కి ఏం కనిపించవు. 359 అంటే ఇక్కడ ఏమనిద్దాము, 359. ఇప్పుడు రన్ చేయండి. అదిగో 359. ఓకేనా అమ్మా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇదంతా కాపీ చేయండి. ఇదంతా కాపీ చేసి నెక్స్ట్ పేస్ట్ చేయండి. ఈసారి ఏమని ఇద్దాము, 2 అని ఇవ్వండి. నెక్స్ట్ ఈసారి 4 అని ఇవ్వండి.
ఇక్కడేమో రేటింగ్ దగ్గర ఏమో 2 అని ఇవ్వండి, వాల్యూ దగ్గర ఏమో 4 అని ఇవ్వండి. ఓకేనా? రైట్. ఇక్కడ ఎంత ఉంది? 165. సో ఇక్కడ 165 అని ఇవ్వండి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి 165. ఓకే, రైట్. ఇప్పుడు 1 అని ఇద్దాం దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చాను అనుకో. ఇప్పుడు చూడండి 1 1లో కలిసిపోతుంది. కాబట్టి దీనికి 5 అని ఇవ్వండి. చూడండి అదిగో 5. ఓకేనా? రైట్. ఇప్పుడు 1 స్టార్. 1 స్టార్ రేటింగ్ అంటే ఏం చేద్దాము? మళ్ళా ఇదే కాపీ చేసి, ఈ మొత్తం అంతా కాపీ చేసి ఈ డౌన్లో మళ్ళీ పేస్ట్ చేయండి. ఓకేనా? ఎంటర్ బటన్ ప్రెస్ చేసి పేస్ట్ చేసి ఈసారి 1 స్టార్ రేటింగ్. 1 స్టార్ రేటింగ్ ఎంత? సో 2 అని ఇవ్వండి. ఇక్కడ ఎంత ఉంది దీంట్లో? 350. సో 350 ఇవ్వండి. 350 అని ఇవ్వండి. చూడండి. సో 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్, 2 స్టార్ రేటింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ 1 స్టార్ రేటింగ్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక పని చేద్దాం. సార్ ఈ మీటర్ ఇప్పుడు సార్ ఇది పక్క పక్కన రావాలి సార్. అంటే ఇది నెక్స్ట్ ఈ మీటర్ కూడా ఈ పక్కకు వచ్చేయాలి, ఇక్కడికి వచ్చేయాలి సార్ మీటర్ కూడా అని మీరు అంటే, ఇప్పుడు ఈ మీటర్ అంతా ఎందులో ఉంది సార్? ఫామ్ ఎలిమెంట్లో ఉంది. మీటర్ అంతా కూడా మనకి ఫామ్ ఎలిమెంట్లో ఉంది. అంటే ఇప్పుడు మన స్క్రీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. డిస్ప్లే గ్రిడ్, గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్, ఒకదానికేమో 3 ఫ్రాక్షన్స్, ఒకదానికేమో 9 ఫ్రాక్షన్స్ ఇచ్చామనుకోండి. అప్పుడు ఈ రెండు కూడా పక్క పక్కన వస్తాయి. అంటే ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఫామ్ ఎలిమెంట్ తీసుకోండి. అంటే స్టైల్ తీసుకుని స్టైల్ లోపల ఫామ్కి అప్లై చేయాలి. గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ ఈ కోడ్ ఈ మొత్తం డివ్స్ అన్ని ఫామ్ లోపలే కదా ఉన్నాయి. సో ఫామ్కి అప్లై చేయండి స్టైల్. ఏమైనా అప్లై చేద్దాము? డిస్ప్లే గ్రిడ్. ఓకే సార్. నెక్స్ట్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్. ఏం చేద్దాము? 3 ఫ్రాక్షన్స్, నెక్స్ట్ 9 ఫ్రాక్షన్స్. చూడండి ఇప్పుడు పక్క పక్క వచ్చిందా లేదా? రైట్. సో రేటింగ్ నెక్స్ట్ ఇది సార్. ఈ డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ని రిమూవ్ చేసేద్దామా? ఎస్, రిమూవ్ చేసేయచ్చు. ఫస్ట్ పని చేద్దాము. ఈ మీటర్ ఉంది కదా, ఈ మీటర్ యొక్క విత్ని ఇంక్రీజ్ చేద్దామా? మీటర్ యొక్క విత్ని ఇంక్రీజ్ చేద్దామా? చేయొచ్చు. అంటే ఒక పని చేద్దాము. స్టైల్లో మీటర్ అని రాసి దీనికి విత్ ఎంత ఇద్దాము? 200 పిక్సెల్ అని ఇవ్వండి. ఇప్పుడు చూడండి మీటర్ విత్ ఇంక్రీజ్ అయింది చూడండి. ఓకేనా? రైట్. సార్ కలర్ ఎలా వచ్చింది? కలర్ బై డిఫాల్ట్ మనం ఏం తీసుకోక్కర్లేదు. జస్ట్ మీటర్ అని రాస్తే కలర్ ఆటోమేటిక్గా మీకు క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి మీటర్ వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? ఫామ్ డిస్ప్లే గ్రిడ్, గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్, 3 ఫ్రాక్షన్స్, 9 ఫ్రాక్షన్స్ విత్ కూడా ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇక్కడ మీకు డిస్క్ రిమూవ్ అయిపోవాలి కదా, ఈ డిస్క్. సో ఈ డిస్క్ రిమూవ్ అయిపోవాలి అంటే ఇది ఎందుకు వచ్చింది? అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల లిస్ట్ ఐటమ్ తీసుకున్నాం కాబట్టి డిస్క్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుని, ఓకేనా, ఇప్పుడు లిస్ట్ స్టైల్ అని చెప్పి ఏం రాద్దాము? నన్. లిస్ట్ స్టైల్ నన్ అని రాయండి. ఇప్పుడు చూడండి డిస్క్ రిమూవ్ అయిపోయిందా లేదా? రైట్. ఇప్పుడు పని చేద్దాము. ఈ రేటింగ్కి కొద్దిగా ఫాంట్ ఇంక్రీజ్ చేద్దామా? ఈ రేటింగ్కి 4.4కి కొద్దిగా ఫాంట్ ఈ యొక్క స్టార్ సైజు కొద్దిగా ఇంక్రీజ్ చేద్దామా? అంటే ఏం చేద్దాము? ఫస్ట్ మీరు అలా స్టైల్ అప్లై చేయాలంటే దేనికి అప్లై చేయగలం మనం? వీ కెన్ అప్లై స్టైల్ ఓన్లీ ఫర్ క్లాస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము అంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఒక క్లాస్ నేమ్ రాయండి. స్టైల్ ఎప్పుడు మనం క్లాస్ ఉంటేనే అప్లై చేయగలం. కాబట్టి ఇక్కడ ఒక క్లాస్ తీసుకుని
ఓకేనా? క్లాస్ రేట్ అని తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ క్లాస్ నేమ్ రాసి క్లాస్‌ని ఎలాగ మనం రిఫర్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? డాట్ క్లాస్ నేమ్ ఏమని ఇచ్చాము? రేట్. సో, డాట్ రేట్ అని రాసి ఫాంట్ సైజ్ ఎంతని పెడదాము? 50 పిక్సెల్ అని రాయండి. ఓకేనా? 50 పిక్సెల్ అని రాయండి. ఇప్పుడు చూడండి. ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ వచ్చిందా లేదా? 4.4 స్టార్ రేటింగ్, 6901 రేటింగ్స్ అండ్ 566 రివ్యూస్. ఓకేనా? రైట్. సార్ ఇప్పుడు ఈ యొక్క రివ్యూస్ ఉన్నాయి కదా! ఈ రివ్యూస్ కూడా సైజ్ ఇంక్రీజ్ చేద్దామా? యెస్. రివ్యూస్ కూడా సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం చేయాలి? చూడండి. డాట్ రివ్యూ ఏమని రాద్దాము? డాట్ రివ్యూ అని రాసి ఫాంట్ సైజ్ 18 పిక్సెల్. ఫాంట్ సైజ్ 18 పిక్సెల్. ఇప్పుడు చూడండి. ఓకేనా? రివ్యూ సైజ్ కూడా ఇంక్రీజ్ అయిందా లేదా? అంటే మనం క్లాస్ రాయలేదా ఇక్కడ? ఓకే. అయితే ఇక్కడ ఒక క్లాస్ తీసుకోండి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రివ్యూ. ఓకే. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రివ్యూ అని తీసుకొని ఈ రివ్యూకి స్టైల్ అప్లై చేశాను. డాట్ రివ్యూ అని. ఓకేనా? ఇప్పుడు చూడండి రివ్యూ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? యెస్. ఇప్పుడు చూడండి ఫ్లిప్‌కార్ట్ స్టైల్‌లో ఎలాగైతే మీకు ఉందో అలా మీకు డిస్‌ప్లే అయిందా లేదా? ఇక్కడి దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. ఓకేనా? నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను తేజేష్. మీకు డిఫరెంట్ కలర్ కావాలి అంటే ఎలాగా? నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. ఓకేనా? ఇక్కడి దాకా అందరికీ ఓకేనా అమ్మా? ఇక్కడి దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇది ఒకసారి మీరందరూ ప్రాక్టీస్ చేస్తారా? ఇది ఫ్లిప్‌కార్ట్ స్టైల్ రివ్యూస్, రేటింగ్స్ ఇది అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. మీరు ప్రాక్టీస్ చేస్తాను అంటే నోట్స్‌లో పేస్ట్ చేస్తాను. గూగుల్ క్లాస్ రూమ్ కూడా అందరి దగ్గర ఉంది కదా! నోట్స్ గూగుల్ క్లాస్ రూమ్‌లో అప్డేట్ అవుతుంది. అందరి దగ్గర గూగుల్ క్లాస్ రూమ్ కోడ్ ఉందా? రైట్. సో, ఇది నెక్స్ట్ నోట్స్‌లో పేస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ కాపీ చేసి నోట్స్‌లో పేస్ట్ చేస్తా. ఓకేనమ్మా. రైట్. సో, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను చూడండి. మీకు నోట్స్‌లో ఈజీగా ఉంటుంది. ఇక్కడి దాకా అందరికీ అర్థమైందా? రైట్. సార్ ఇప్పుడు మనకున్న నాలెడ్జ్‌ని ఉపయోగించి, మనకున్న ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఉపయోగించి, సార్ మనం ఫార్మ్ ఎలిమెంట్‌లో టెక్స్ట్ బాక్స్ ఇవన్నీ డిజైన్ చేస్తున్నాం కదా సార్! ఓకే. టెక్స్ట్ బాక్స్ ఇదంతా ఓకే డిజైన్ చేస్తున్నాము. సార్ ఇప్పుడు ఇదే టెక్స్ట్ బాక్స్ ఇంకా కొంచెం స్టైలిష్‌గా, ఇంకా కొంత స్టైలిష్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే మీరొకసారి అబ్జర్వ్ చేస్తే మీకు చూపిస్తాను. ఇంకా కొంచెం స్టైలిష్‌గా డిజైన్ చేద్దాం. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే చెప్తాను చూడండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటాయంటే అవి బూట్‌స్ట్రాప్ 1 మినిట్. ఓకే. రైట్. మీరెప్పుడైనా కొన్ని టెక్స్ట్ బాక్సెస్ అవి అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటాయంటే కొంచెం స్టైలిష్‌గా ఉంటాయి. అంటే ఇంకా మోడర్న్‌గా ఉంటాయి. ఇంకా మోడర్న్‌గా మనం డిజైన్ చేయాలి అంటే దానికోసం మనం సార్ ప్రతిసారి ఇలా ఇంతింత లెంతీ సీఎస్ఎస్ కోడ్ మనం రాయాలా సార్? ఇంత లెంతీ సీఎస్ఎస్ కోడ్ రాయవలసిన అవసరం లేకుండా, ఈ సీఎస్ఎస్ కోడ్‌ని యూజ్ చేసుకోమని మనకి బూట్‌స్ట్రాప్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒక లైబ్రరీని మనకి క్రియేట్ చేసి ఇచ్చారు. బూట్‌స్ట్రాప్ వాళ్ళు మనకొక లైబ్రరీని ఇచ్చారు. ఈ లైబ్రరీ ఏంటి అంటే బూట్‌స్ట్రాప్ లైబ్రరీ. అంటే బూట్‌స్ట్రాప్‌లో 2 టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఐకాన్స్‌కి సంబంధించిన లైబ్రరీ ఇది. అంటే మన దాంట్లో ఐకాన్‌కి సంబంధించిన కోడ్‌ని మనం యూజ్ చేయాలి అంటే. నెక్స్ట్ ఇంకా మన యొక్క డిజైన్ ఇంకా మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఇంకా స్టైలిష్ డిజైన్ కావాలి. అంటే ఎండ్ యూజర్ ఇంకా అట్రాక్ట్ అయ్యేటువంటి పేజెస్ మనం డిజైన్ చేయాలి అంటే
దానికోసం కూడా బూట్ స్ట్రాప్ వాళ్ళు ఇంకొక సిడిఎన్ ఇచ్చారు. అది ఏంటి అంటే మీకు బూట్ స్ట్రాప్ వెబ్సైట్లో స్టార్టింగ్లో ఉన్నది సిఎన్ఏ మనకి సిఎస్ఎస్ సంబంధించిన సిడిఎన్. అంటే మన స్టైల్ మనం కోడ్ రాయవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్టైల్ అని చెప్పి మీరు సిఎస్ఎస్ కోడ్ రాస్తున్నారు కదా, ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ ఇలా రాస్తున్నాం కదా. దీని బదులు మనం సిఎస్ఎస్ కోడ్ రాసే బదులు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ సిడిఎన్ మనం కాపీ చేయొచ్చు. ఇది ఎలా చేయాలి ఏంటి సార్, ఇది చేస్తే స్టైలిష్గా మన పేజ్ ఎలా కనిపిస్తుంది అన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, మీరు చాలా కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి ఎగ్జాంపుల్. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. న్యూ ఫైల్ తీసుకుంటాను. చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏం చేద్దాము అంటే ఫామ్ అని తీసుకుంటాను. form1.html అని పెడతాను దీనికి నేమ్. ఓకేనా? నేమ్ form1.html అని పెట్టి ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. రైట్. ఇప్పుడు ప్రతి పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సార్ ఇప్పుడు ఫస్ట్ మీరు ఎప్పుడైనా కూడా ఒక వెబ్ పేజ్ కనుక డిజైన్ చేశారు అంటే మనం ఒక వెబ్సైట్ని కానీ ఒక వెబ్ పేజ్ని కానీ డిజైన్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఎవరిని కన్సిడర్ చేయాలి అంటే ఒక యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయాలి. సరే ఒక యూజర్ మన అప్లికేషన్ని ఎందులో వ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ ప్రకారం యూజర్ 3 డివైసెస్లో మన అప్లికేషన్ వ్యూ చేయడానికి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ట్యాబ్, సెకండ్ వన్ ఈజ్ మొబైల్ ఫోన్, థర్డ్ వన్ ఈజ్ ల్యాప్టాప్ లేదా మానిటర్. అంటే 3 టైప్స్ ఆఫ్ డివైసెస్, ట్యాబ్ కానీ మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ. ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ డివైసెస్ కనుక మనం ఆలోచిస్తే మొబైల్ ఫోన్ యొక్క స్క్రీన్ విత్ కొంచెం చిన్నగా ఉంటుంది. ట్యాబ్ యొక్క స్క్రీన్ విత్ కొద్ది మొబైల్తోనూ ల్యాప్టాప్ స్క్రీన్తోనూ కంపేర్ చేస్తే ట్యాబ్ యొక్క విత్ కొద్ది ఎక్కువ ఉంటుంది. ట్యాబ్తోనూ మొబైల్ ఫోన్తోనూ కంపేర్ చేస్తే ల్యాప్టాప్ స్క్రీన్ యొక్క విత్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అవునా? సో ఇలాగా మరి యూజర్ దేంట్లో చూసినా కూడా మన వెబ్సైట్ రెస్పాన్సివ్నెస్గా కనిపించాలి. రెస్పాన్సివ్నెస్గా కనిపించాలి అంటే సార్ మీరు ఎంత మంచి కోడ్ చూసినా, మీరు ఎంత మంచి కోడ్ డిజైన్ చేసినా మీది కనుక రెస్పాన్సివ్నెస్ లేదనుకోండి మీ వెబ్సైట్ ఎవరు చూడరు. అంటే నేను అదే చెప్తున్నా సార్. నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానే సార్. నాకు సబ్జెక్ట్ చాలా బాగా వచ్చు సార్. నాకు బీటెక్ 90% ఉంది సార్. నాకు బీటెక్ ఓడిమేట్ చూడండి సార్, మీరు 90% స్కోర్ ఉంది సార్. ఓకే. కానీ నాకు హెచ్టిఎంఎల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలియదు సార్ అని మీరు అన్నారనుకోండి. మీ ఓడి చూస్తే ఓకే మీ యొక్క పర్సంటేజ్ 96.7 ఉంది సార్. నాకు అసలు కోడింగ్ అంటే ఏంటో తెలియదంటే ఇప్పుడు ఈ 90.6% దేనికైనా ఉపయోగపడుతుందా? ఏదో నిన్న ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కడో చూశాను. ఒక ప్రొఫెసర్ చెప్తుంది ఏంటి అంటే నేను 10th క్లాస్ పాస్ అయిన వెంటనే మన సర్టిఫికెట్ ఎంతలాగా మనం దాచుకుంటామమ్మా, ఎంతలా సేవ్ చేసుకుంటాం మన సర్టిఫికెట్. మీరు 10th పాస్ అయినప్పుడు మీ సర్టిఫికెట్ ఎంత వాల్యుబుల్గా చూసుకుంటారు. దానికి లామినేషన్ చేయించి ఇది చేయించి అది చేయించి. వన్స్ మీ బీటెక్ కంప్లీట్ అయ్యి మీ జాబ్ వచ్చిన తర్వాత మీ సర్టిఫికెట్స్ ఎక్కడున్నాయి ఏంటి మనమే పట్టించుకోం. అంటే మీ పర్సంటేజ్కి ఏమి వాల్యూ లేదు. ఈవేళ మీరు తీసుకురండి నా దగ్గరికి, సార్ నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ సార్, కానీ మీరు ఏ కాన్సెప్ట్ చెప్పినా నేను డిజైన్ చేయగలను సార్, మీరు ఏం చెప్పినా నేను కోడ్ రాయగలను అని ఎవరినైనా స్టూడెంట్ని తీసుకొస్తే ఈవేళ మార్కెట్లో నేను మినిమం 30,000తో శాలరీ ఇప్పించగలను. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, కానీ నేను ఒక ప్రాజెక్ట్ చెప్తే డిజైన్ చేసే రేంజ్లో ఉంటే నాకు ఆ స్టూడెంట్ చాలు. అంటే కంపెనీకి కావాల్సింది వాళ్ళు చెప్పిన పని మీరు చేశారా లేదా తప్ప నాకు 90% ఉన్నా 80% ఉన్నా 75% ఉన్నా ఉపయోగం ఏముంది? రైట్. అలాగే మీరు ఎంత మంచి కోడ్ డిజైన్ చేసినా కూడా ఇప్పుడు చూడండి ఈ వెబ్సైట్ చాలా మంచి కోడే, కానీ చూడండి ఎలాగుందో ఈ వెబ్సైట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక వెబ్సైట్.
మొన్న మీకు చెప్పాను. సార్ ఇదే వెబ్‌సైట్‌ని నేను గనక మొబైల్ ఫోన్‌లో చూస్తే చూడండి. ఈ మొబైల్ ఫోన్‌లో చూస్తే ఎంత నాన్ రెస్పాన్సివ్‌గా ఉందో చూడండి ఈ వెబ్‌సైట్. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇదిగో. చూడండి ప్రతి కంటెంట్ కూడా ఎడ్జెస్‌లో కట్ అయిపోయిందా లేదా? చూడండి ఇదిగో. ఇదేంటి ఇక్కడ ఎడ్జెస్‌లో ఏముంది ఈ లోపల కంటెంట్ కనిపిస్తోందా? టెక్స్టింగ్‌లో ఈ టీఈఎస్‌టీ ఐ దాకా కనిపిస్తోంది. ఎన్ బ్రేక్ అయిపోయిందా లేదా? సో, దిస్ ఈస్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ. ఎన్ ఏది? అంటే చూడండి ఈ ఎందుకంటే ఒక రీసెర్చ్ ప్రకారం మనం డిజైన్ చేసిన అప్లికేషన్ ఎవ్వరు కూడా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చూడరు. ఈవేళ మీరు ఎస్‌బీఐ బ్యాంకింగ్ కూడా అందరూ 90% యూజర్స్ మొబైల్ ఫోనే యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను కూడా ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే, ఆగండి సార్ నేను ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తాను ఎవరైనా అంటారా? మీరు ఇన్‌స్టాగ్రామ్ చూడండి. మొబైల్ ఫోన్‌లోనే చూస్తున్నారు. ఇప్పుడు అదే ఇన్‌స్టాగ్రామ్ ల్యాప్‌టాప్‌లో కూడా ఓపెన్ అవుతుంది. అదే ఫేస్‌బుక్ అప్లికేషన్ ల్యాప్‌టాప్‌లో కూడా ఓపెన్ అవుతుంది. మీరు రోజు ఫేస్‌బుక్ ల్యాప్‌టాప్‌లో చూస్తారా? లేకపోతే మొబైల్ ఫోన్‌లో చూస్తారా? వాట్సాప్ మొబైల్ ల్యాప్‌టాప్‌లో కూడా ఓపెన్ అవుతుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే. కానీ ల్యాప్‌టాప్‌లో చూస్తారా? మొబైల్ ఫోన్‌లో చూస్తారా? అంటే మొబైల్ ఫోన్‌లో చూస్తే వ్యూ ఎగ్జాక్ట్‌గా కనిపించాలి. ఇప్పుడు ఇదే వెబ్‌సైటు నేను ల్యాప్‌టాప్‌లో చూసాననుకోండి. ఓకేనా? మీకు ల్యాప్‌టాప్‌లో ఎగ్జాక్ట్‌గా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అదిగో ల్యాప్‌టాప్‌లో. చూడండి ల్యాప్‌టాప్‌లో ఓకే. ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద. సో, ఇలాంటి రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్, రెస్పాన్సివ్ పేజెస్ మీకు కావాలి అంటే మీరు చేయవలసింది ఏం రాయాలంటే ఇక్కడ ఒక క్లాస్ రాయాలి. ఆ క్లాస్ ఏంటి అంటే కంటైనర్ ఫ్లూయిడ్. చూడండి. కంటైనర్ ఫ్లూయిడ్. కంటైనర్ ఫ్లూయిడ్ అని ఇలా రాసామనుకోండి బాడీ దగ్గర. దీని మీనింగ్ ఏంటి సార్? మీరు ఏ మీరు ఇక్కడ చూడండి ఫ్లూయిడ్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి డైలీ లైఫ్‌లో. దానికో షేప్ ఉంటుందా ఫ్లూయిడ్‌కి? మీరు వాటర్ తీసుకోండి. సార్ వాటర్ నేను గ్లాస్‌లో పోసాననుకోండి. అంటే గ్లాస్‌లో పెట్టాననుకోండి. గ్లాస్ యొక్క షేప్ తీసుకుంటుంది. అదే వాటర్‌ని తీసుకొచ్చి మనం వాటర్ బాటిల్‌లో కనుక వేస్తే ఏమవుతుంది? వాటర్ బాటిల్ షేప్ తీసుకుంటుంది. అదే వాటర్‌ని తీసుకొచ్చి ఇంకొక దాంట్లో ఒక కంటైనర్‌లో వేసామనుకోండి. ఆ కంటైనర్ షేపే వాటర్‌కొస్తుంది. వాటర్‌కి ఎలాంటి షేపు లేదుగా. సో, సార్ కంటైనర్ ఫ్లూయిడ్ అని రాస్తే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మీరు ఏ డివైస్‌లో చూస్తే ఆ డివైస్ యొక్క షేప్ తీసుకోవాలి. ఆ డివైస్ యొక్క విడ్త్ తీసుకోవాలి మన అప్లికేషన్. చూడండి అలాంటి రెస్పాన్సివ్ వెబ్‌సైట్ నేను మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి. అలాంటి రెస్పాన్సివ్ వెబ్‌సైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో. ఇది చూడండి డ్రిబుల్. ఇది వండర్‌ఫుల్ రెస్పాన్సివ్ వెబ్‌సైట్. ఇది నేనిప్పుడు ల్యాప్‌టాప్ మీద చూస్తున్నాను. ల్యాప్‌టాప్ యొక్క సైజ్ తీసుకుందా లేదా వెబ్‌సైట్? యెస్ సార్. ల్యాప్‌టాప్ స్క్రీన్ యొక్క విడ్త్ తీసుకుంది. ఇదే వెబ్‌సైట్‌ని కనుక నేను మొబైల్ ఫోన్‌లో తీసుకున్నాననుకోండి. మొబైల్ ఫోన్‌లో యూజ్ చేస్తే చూడండి ఎక్కడైనా కూడా మీకు చిన్న లైన్ కట్ అవ్వడం కానీ, చిన్న లైన్ రిమూవ్ అయిపోవడం కానీ ఏమైనా ఉందా చూడండి. మొబైల్ ఫోన్ స్క్రీన్ యొక్క విడ్త్ తీసుకుంది. సో, ఇలా మీరు డిజైన్ చేయాలి రెస్పాన్సివ్ వెబ్‌సైట్ అంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఫ్లూయిడ్ అని రాస్తే ఇంకా మీ వెబ్‌సైట్ దేంట్లో చూసినా కూడా దాని యొక్క షేప్ తీసుకుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సార్ అసలు ఈ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఫ్లూయిడ్ అంటే బ్రౌజర్‌కి ఎలా తెలిసిపోతుంది సార్? మనం ఎందులో చూస్తే దాని యొక్క షేప్ తీసుకోవాలి. ఆ యొక్క డివైస్ యొక్క విడ్త్ తీసుకోవాలి అంటే మనం దీనికి ఒక హెడర్ ఫైల్ మీ భాషలో చెప్పాలి అంటే, మీరు సి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారా? సి లాంగ్వేజ్ కోడ్ రాస్తున్నారా? సి లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ రాసినప్పుడు మీ అందరికీ తెలుసుగా సార్ #include stdio డాట్ హెచ్ అని రాస్తే హాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ అని రాస్తే మీరు దీంట్లో ఏముంటుంది stdio డాట్ హెచ్‌లో మీరు జస్ట్ ప్రింట్ఎఫ్ అని రాసారనుకోండి. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్‌కి సంబంధించిన కోడ్ ప్రింట్ఎఫ్ అంటే స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి అవుట్‌పుట్ అని ఎవరు చెప్తారు? ఈ యొక్క హెడర్ ఫైల్‌లో కోడ్ ఉంటుంది. దానికి సంబంధించిన లైబ్రరీ అది. ఆ లైబ్రరీని మీరు యాడ్ చేసి ప్రింట్ఎఫ్ అని రాస్తే ఓకే. ఈ లైబ్రరీలోని డిఫాల్ట్ కోడ్ ఈ ప్రింట్ఎఫ్ తీసుకొని
ఓకే, నేను స్క్రీన్ మీద అవుట్పుట్ ప్రింట్ చేయాలి. స్కాన్ ఎఫ్ సంబంధించిన లైబ్రరీ కోడ్ ఎక్కడ ఉంటుంది? stdio.hలో ఉంటుంది. ఇక్కడ దాకా మీ అందరికీ తెలుసు కదా? ఎస్ సార్, ఇక్కడ దాకా ఐ నో. కానీ ఇప్పుడు జస్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కంటైనర్ ఫ్లూయిడ్ అని మనం రాసేసాం కదా! దీనికి సంబంధించిన లైబ్రరీ ఎక్కడుంది? ఎక్కడుంది అంటే గెట్ బూట్‌స్ట్రాప్ డాట్ కామ్‌లోకొచ్చి ఈ వెబ్‌సైట్ స్టార్టింగ్‌లోనే మనకొక సీడీఎన్ ఉంటుంది. ఐకాన్ సీడీఎన్ వేరు. ఐకాన్స్‌లోకొచ్చి ఈ సీడీఎన్ వేరు. ఈ సీడీఎన్ మీరు కాపీ చేయకూడదు. ఆ సీడీఎన్ కూడా కాపీ చేసుకోవాలి ఐకాన్స్ కావాలి అంటే. ఇక్కడ పేజ్ స్టార్టింగ్‌లో మీకు ఒక సీడీఎన్ కనిపిస్తుంది. ఈ సీడీఎన్‌ని మీరు కాపీ చేసి ఇక్కడ మీరు హెడ్ సెక్షన్‌లో పేస్ట్ చేయాలి. రైట్. సార్, ఇప్పుడు ఈ సీడీఎన్‌లో ఎంత కోడ్ ఉందో చూపిస్తాను చూడండి. అంటే ఇది ఒక లైబ్రరీ అనుకోండి. ఇది కాపీ చేసి మీరు కనుక చూస్తే ఇందులో మీకు ఎంత కోడ్ ఉందో ఒకసారి చూడండి. ఈ కోడ్ అంతా ఇప్పుడు ఇంగో ఆ సీడీఎన్ కాపీ చేస్తే ఆ సీడీఎన్ బ్యాక్ సైడ్ ఇంత ప్రీ డిఫైన్డ్ కోడ్ ఉంది. అంటే వాళ్ళు మనం ప్రతిసారి ఇంత సిఎస్ఎస్ కోడ్ రాయవలసిన అవసరం లేకుండా వాళ్ళు కోడ్ రాసి పెట్టారు. అందుకే మీరు ఇక్కడ కంటైనర్ ఫ్లూయిడ్ అని రాసామనుకోండి. ఇది ఏం చేస్తుంది సార్? ఆ యొక్క డివైస్ యొక్క విడ్త్ తీసుకుంటే ఈ చిన్న వర్డ్ రాసేస్తే డివైస్ యొక్క విడ్త్ తీసేసుకోదు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంత కోడ్ రన్ అవ్వాలి. ఆ కోడ్‌ని మనం ఇప్పుడు ఇదంతా టైప్ చేయలేం కదా! స్టార్టింగ్ ఇక్కడ మొదలుపెట్టి, సార్ ఇదంతా టైప్ చేయండి సార్ నేను ప్రతి అప్లికేషన్‌కి మరి నాది ప్రతి డివైస్‌లోనూ కనిపించాలి కదా! ప్రతి విత్ ఇప్పుడు ఆ డివైస్ యొక్క విత్ తీసుకోవాలి కదా! ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను ప్రతీది టైప్ చేసి అప్పుడు ప్రోగ్రామ్ రాస్తానంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా టైప్ చేయడానికి టైం అంతా సరిపోతుంది. ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ సెట్ చేసి కంటైనర్ ఓకేనా? చూడండి కంటైనర్ ఫ్లూయిడ్ ఇక్కడ ఉందా లేదా మనం రాసిన కోడ్ ఇదిగో. ఎక్కడుంది అది? చూపిస్తాను చూడండి ఇదిగో. ఇదిగో కంటైనర్ ఫ్లూయిడ్. చూసారా? ఆ క్లాస్‌ని మనం యూజ్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? అంటే గెట్ బూట్‌స్ట్రాప్ డాట్ కామ్‌లో ఇంకో కంటైనర్ ఫ్లూయిడ్ ఆ కోడ్‌లో ఉందా లేదా? ఆ కంటైనర్ ఫ్లూయిడ్‌ని తీసుకొచ్చే నేనిక్కడ నా దాంట్లో యూజ్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్‌లో. ఆ కంటైనర్ ఫ్లూయిడ్ క్లాస్ ఇక్కడ ఆటోమేటిక్‌గా రన్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? నా యొక్క డివైస్ విడ్త్‌ని ఇది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. మన అప్లికేషన్, మీ కోడ్. అంటే ఇప్పటిదాకా మన 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 పేజెస్ ఇంకిక మీదట ఇందులో అయినా ఆటోమేటిక్‌గా రన్ అవ్వాలి అంటే కంటైనర్ ఫ్లూయిడ్ అనే క్లాస్ రాయాలి. ఈ క్లాస్ ఎక్కడిది? ఈ బూట్‌స్ట్రాప్ సీడీఎన్‌లోది. బూట్‌స్ట్రాప్ సీడీఎన్‌లో ఉన్న కోడ్‌ని మనం బై డిఫాల్ట్‌గా యూజ్ చేసుకుంటూ ఇక్కడ కంటైనర్ ఫ్లూయిడ్ అని ఈ యొక్క క్లాస్ రాస్తే ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఆ యొక్క కంటైనర్ యొక్క సైజ్ తీసుకుంటుంది కాబట్టి దానికి ఆ నేమ్ పెట్టారు ఫ్లూయిడ్ అని. దీని గురించి ఇంకా రేపు మీరు ప్రాక్టికల్‌గా చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఏమైనా క్లాసెస్ మిస్ అయినా ప్రాబ్లమ్ ఏమీ లేదు. అన్నీ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. ఈ రికార్డింగ్ క్లాసెస్ మన కోర్స్ అయిపోయిన తర్వాత మీకు 1 ఇయర్ పాటు ఉంటాయి. అర్థమవుతుందా? 1 ఇయర్ పాటు 1 ఇయర్ మీరు ప్రతీదీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎండ్ టు ఎండ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కోర్స్ అయిపోయిన డేట్ నుంచి 1 ఇయర్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి మీకు ఏమీ డౌట్ లేదు. ఏమైనా మీకు కావాలి క్లాసెస్ ఏమైనా మిస్ అయితే నా వాట్సాప్ నంబర్‌కి ఒక మెసేజ్ పంపించండి. నేను మీకు ఎవ్రీడే రికార్డింగ్ పంపిస్తాను. ఓకేనా? రైట్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. వి విల్ మీట్ టుమారో. థాంక్ యూ. ఓకే. రైట్.